ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో హల్చల్ చేస్తున్న నకిలీ పోలీసుల ముఠా పోలీసులకు చిక్కింది. కాకి చొక్కా ముసుగులో ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేసి నగదు వసూలు చేసేవారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులమంటూ నాయకులను టార్గెట్ చేసుకుని నగదును అందిన వరకు దోచుకుని పరారవుతారు. చిత్తూరు జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆంధ్ర సరిహద్దుల్లో కాపు కాసిన నకిలీ పోలీసుల ముఠాను పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక బార్డర్ సమీపంలో గత నెల 5వ తేదీన కర్ణాటక పోలీసులు అంటూ కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురానికి చెందిన రియాజ్ బాషా అనే వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయల నగదును నకిలీ పోలీసు ముఠా సభ్యులు మోసం చేసి చోరీ చేశారు. దీంతో గత కొద్ది నెలలుగా వీకోట మండలం దాసర్లపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో నకిలీ పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు వీకోట పోలీసులకు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు పట్రపల్లి చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. కేజీఎఫ్ రోడ్డు వైపు నుంచి వీకోట వైపుకు వస్తున్న ఓ వాహనం నుంచి వ్యక్తి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో చాకచక్యంగా పోలీసులు ఆ వ్యక్తికి చిక్కడంతో నకిలీ పోలీసు ముఠాను అదుపులోకి తీసుకున్నామని పాలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ నెల 27వ తారీఖు శ్రీనివాసపురంకు చెందిన రియాజ్ ఖాన్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొంతమంది వ్యక్తులు అతన్ని మామూలుగా 2000 రూపీస్ నోట్స్ అన్నీ కూడా ఇవి అవుతున్నాయి, అవన్నీ కూడా రద్దు చేస్తున్నారు అని చెప్పి వాటికి మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది 2000వి, మీరు మామూలుగా 2000 రూపీస్ 500 రూపాయల నోట్లు కానీ లేకపోతే వేరే క్యాష్ ఒక 1,00,000 రూపాయలు ఇస్తే మీకు 1,20,000 రూపాయలు 2000 రూపీ నోట్స్ ఇస్తాము అని చెప్పి వీళ్ళ దగ్గర 5 లక్షల రూపాయల అమౌంట్ తీసుకోవడం జరిగింది. 5 లక్షలు ఇస్తే వాళ్ళు మామూలుగా అట్ ది సేమ్ టైము వాళ్ళు 2,000 రూపాయల నోట్లు 6 లక్షలు ఇచ్చేట్టుగా మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని వీళ్ళు ట్రాన్సాక్షన్ డబ్బులు ఇచ్చే టైంలో మామూలుగా ఒక వ్యక్తి డిఎస్పీ అని చెప్పి పోలీస్ యూనిఫామ్లో రావడము, వాళ్ళని బెదిరించి ఆ డబ్బులతో పాటు వాళ్ళకు 6 లక్షలు 2000 రూపీస్ నోట్లు ఇవ్వకుండా ఈ 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి వీకోట పోలీస్ స్టేషన్లో 27వ తారీఖు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన వీకోట ఇన్స్పెక్టర్, వీకోట ఎస్ఐ సిబ్బంది ఈరోజు అల్లీ అవర్స్లో చెక్ పోస్ట్ వద్ద పట్రపల్లి దగ్గర కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు ఈ విధంగా దీనికి సంబంధించి ఒక శివన్ అనే నేతృత్వంలో ఒక 5 మంది ముఠాగా ఏర్పడి ఇలా మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకతని యూనిఫామ్లో ఒక వ్యక్తిని దాంట్లో వస్తాడు. వచ్చిన తర్వాత యూనిఫామ్లో వచ్చిన వ్యక్తిని చూసి వీళ్ళు మామూలుగా పోలీసు వచ్చినారు అని చెప్పి వాళ్ళు మామూలుగా ఇతన్ని తరిమేయడము, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా పారిపోయినట్టు నటించడము, తర్వాత అందరూ పోయి కలుసుకొని ఒక చోట డబ్బులు పంచుకోవడము జరుగుతుంది.